న్యూస్ తెలంగాణకి స్వాగతం. ఉప్పల్ ఎన్ఎస్ఎల్ ఈస్ట్ కౌంటీ టవర్స్ ఫ్లాట్ లో యాజమాన్య నిరసన ర్యాలీ తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కార్ పార్కింగ్ లో వాటర్ లీకేజీలు, ఫ్లాట్స్ లో వాటర్ సరిగ్గా లేవని, ఫేజ్ వైజ్ గా అనేక ప్రాజెక్టులు జరుగుతున్నాయి. అందమైన లోకం అన్నట్టుగా బ్రోచర్ లో ఉన్న ఎమ్యూనిటీస్ మాకు దక్కలేదు. సంవత్సరం నరకాలం నుండి 400 కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. బిల్డర్ మేనేజ్మెంట్ కానీ మాకు సరైన ఎమ్యూనిటీస్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్ఎస్ఎల్ ఇన్ఛార్జ్ ప్రభాకర్ రావు మాకు సమాధానం చెప్పాలని అన్నారు. దూరం మెయింటైన్ చేయండి, ఇంకా దూరం మెయింటైన్ చేయండి. మీరందరూ ఒక చోట కోసం దూరం, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఫ్రంట్ ఫార్వర్డ్ రోడ్ పెద్ద ఉంది, ఫ్రంట్ ఫార్వర్డ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఒకరికొకరు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. వెయిట్ లేదు. అదే ఎన్ఎస్ఎల్ టాప్ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడాలి, మా రెసిడెంట్స్తో మాట్లాడాలి. మీరు మాట్లాడితే కానీ మాకు ఇచ్చిన బ్రోషర్లో ఏది ఒకటి కూడా మా ప్రామిసెస్ క్లియర్ చేయలేదు. కావాలంటే మేము బ్రోషర్ కూడా మా దగ్గర ఉంది, మేము ఆల్ ద టైమ్ దీన్ని పెట్టుకొని తిరగడం తప్పిస్తే ఇంకేం లేదు. 50% కూడా వాళ్ళు నెరవేర్చలేదు. సో 50% కూడా వాళ్ళు నెరవేర్చలేదు. సో నాకు ఈ వివిపి వీళ్ళతో చిన్న వాళ్ళతో మాట్లాడాలని మాకు లేదు. మేము ఓన్లీ టాప్ ప్రయారిటీ ఏంటంటే మాకు టాప్ మేనేజ్మెంట్ వాళ్ళతో మేము మాట్లాడాలి, వాళ్ళతోటే మా ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేయాలి. వాళ్ళు మమ్మల్ని కలవనివ్వట్లేదు. అండ్ మేము ఒక ఎంసీ క్రియేట్ చేసినాం, వాళ్ళు కూడా మా ఎంసీ వాళ్ళు కూడా పెద్ద సహకరిస్తలేరు. ఐఎమ్ సారీ టు టెల్ దిస్ వన్, బట్ ద థింగ్ మా వాళ్ళు మాకే సహకరిస్తలేరు. అంటే ఎన్ఎస్ఎల్ వాళ్ళు క్రియేట్ చేసి ఫైట్ చేస్తున్నారని అయితే నాకు అనిపిస్తుంది. థింగ్ ఈజ్ ఇప్పటికైనా కొంచెం టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు కన్ను తెరిచి మా దగ్గరకు వచ్చి మాతో మాట్లాడితే మా ప్రాబ్లమ్స్ మీకు క్లియర్ అయితే మీకు లగ్జరియా, నక్షత్ర ఇంకా ఫ్లాట్స్ అన్ని అమ్ముడు పోతాయి, లేదంటే ఇక్కడే ఆగిపోతాయి అని నా ఫీలింగ్. అది యాజ్ ఏ ఫ్లాట్ ఓనర్. ఇప్పుడు మాట్లాడదామని వెళ్ళినా కూడా రెసిడెంట్స్ని రానివ్వరు. వాళ్ళకు నచ్చిన 2-3తోనే మాట్లాడతామంటారు, 4-5తోనే మాట్లాడతామంటారు. రెసిడెంట్స్ వెళ్తే మీతో మాట్లాడమని గేట్ నుంచి బయటికి పంపిస్తున్నారు, మమ్మల్ని లోపల రానివ్వట్లేదు. ఎటువంటి కస్టమర్ రెస్పెక్ట్ లేదు. అంతేకాకుండా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. లీకేజెస్ కానివ్వండి, లిఫ్ట్లు కూడా సరిగ్గా లేవు. ఫైర్ సేఫ్టీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఫైర్ డ్రిల్ కూడా చేయలేదు. మా ఇంట్లో ఉన్న ఫైర్ అలారం యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉంది, దానికి కవర్ కూడా తీయలేదు. సో ఏ రకంగా ఇది హై రైజ్లో అగ్ని ప్రమాదం జరిగితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. మా అందరి 450 ఫ్యామిలీస్ లైఫ్స్ రిస్క్లో ఉన్నాయి. లిఫ్ట్లో కూడా ప్రాబ్లం, అంటే షేక్ అవుతూ ఉంటుంది, సౌండ్ వస్తూ ఉంటుంది. ఏమైనా అంటే దాన్ని లిఫ్ట్ మేము అడిగినందుకు లిఫ్ట్ స్పీడ్ తగ్గించారు, అన్ని షార్ట్ కట్స్ చేస్తారు. లీకేజ్ ఉందంటే కింద వాటర్ డైరెక్ట్గా కార్ మీద పడకుండా కార్ పార్కింగ్లో పైన ఒకటి కవర్ పెట్టేసి సైడ్కు పడేట్ చేస్తారు తప్ప, అన్ని షార్ట్ కట్లే తప్ప ఏది కూడా చేయరు. ఏ స్టాండర్డ్ ఒక బిల్డింగ్ ఏం కట్టారో మాకు తెలియదు, రేపు భూకంపం వస్తే ఎలా ఉంటుందో మాకు తెలియదు. కానీ మిగతా మాత్రం ఏ ఎక్విప్మెంట్ చూసినా, ఇంట్లో టైల్స్ అనుకోండి, ఏది చూసినా కూడా అన్ని సబ్ స్టాండర్డ్ ఐటమ్స్.
సో దీన్ని బట్టి మాకు అర్థమయ్యేదంటే ఎన్ఎస్ఎల్ అంటే ఎన్ అంటే నో రెస్పెక్ట్ ఫర్ కస్టమర్, ఎస్ అంటే షార్ట్ కట్ కంపెనీ, లో అంటే లో స్టాండర్డ్ కన్స్ట్రక్షన్. అందరము ఓనర్స్ అందరం ఇక్కడ కలిసి మా బిల్డింగ్ లో బయటికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేసి అంటే, మామూలుగా ప్రతి మానవుడికి కూడా రోటీ కపడా మకాన్ అని అంటారు. రోటీ కపడా కష్టపడి సంపాదించాము, మకాన్ని కూడా కష్టపడి సంపాదించాం, కానీ మా నెత్తి మీద రూఫ్ మాత్రం లేదు. సో ఆ రూఫ్, మా నెత్తి మీద మాకు రూఫ్ కావాలి అని ఈ రోజు ఇక్కడ ఉన్న 400 మంది ఫ్యామిలీస్ కూడా మీదకి రావాల్సి వచ్చింది. ఎందువల్ల అంటే ఇక్కడ ఫేజ్ వైజ్ గా ఎన్నో ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ ఫేజ్ వైజ్ జరిగే ప్రాజెక్ట్స్ లో ఫేజ్ వైజ్ ఎమ్యూనిటీస్ ని మేనేజ్మెంట్ కానీ బిల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాకు ఇవ్వాలి. కానీ ఇప్పుడు వరకు కూడా మాకు వాటర్ సరిగ్గా లేదు, ఎక్కడ పడితే అక్కడ లీకేజెస్ ఉన్నాయి. మళ్ళా మాది ఏమంటారు సెల్లార్ కార్ పార్కింగ్, అక్కడ ప్రతి చోట ప్రతి రోజు ఏదో ఒక చోట లీకింగ్ అవుతూనే ఉంది. ఇవే కాకుండా ప్రతి ఇంట్లో ఫ్లాట్స్ లో కూడా లీకేజెస్ అవుతూనే ఉన్నాయి. ఇవే కాకుండా ఎలక్ట్రికల్ చార్జెస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మాకు ఇస్తాము అని అన్న ఎమ్యూనిటీస్ ఏదైతే వాళ్ళు అందమైన లోకం అని అన్నట్టుగా బ్రోచర్ ని మాకు చూపెట్టారో, ఆ బ్రోచర్ లో ఉన్న ఎమ్యూనిటీస్ ఏవి కూడా ఈ రోజు మా ఓనర్స్ కి దక్కలేదు. దీన్ని మేము 1.5 years నుంచి ఫైట్ చేస్తానే ఉన్నాము. ఈ రోజు బయటికి రావాల్సి వచ్చింది. అంటే అంత బాధలు పడుతున్నారు మా వాళ్ళు, ఓనర్స్ అందరం కూడా. మేము సరైన వాటర్ ఫెసిలిటీ లేక, సరైన ఇది లేక, మా ఎమ్యూనిటీస్ మాకు ఇవ్వకుండానే మా మీద మెయింటెనెన్స్ ఛార్జెస్ ని కానీ, లేకపోతే క్యాంప్ ఛార్జెస్ ని కానీ, హెచ్ఓటోని కానీ, ఇవన్నిటిని కూడా వాళ్ళు మా మీద ఫోర్సిబుల్ గా చేస్తూ ఉన్నారు. ఇలా కాకుండా ఎన్నో మెయిల్స్ పెట్టారు మా వాళ్ళు. ఏమని అనంటే, మేనేజ్మెంట్ తో మేము మాట్లాడాలి, అమికబుల్ గా మేము చేసుకోవాలి అని ఎన్నోసార్లు పెట్టారు. కాకపోతే వాళ్ళెవరు దిగి రావట్లేదు. ఈ సందర్భంగా అన్న ద టాప్ మేనేజ్మెంట్ ఎవరైతే ఎన్ఎస్ఎల్ కి ఇన్ఛార్జ్ గా ఉంటున్నారో ప్రభాకర్ రావు గారు, వాళ్ళు దిగి రావాలి అనేదే మా ఓనర్స్ అందరి యొక్క డిమాండ్. సో ఆ డిమాండ్ మేమందరము ఇక్కడ ఈ ధర్నా ద్వారా మేము చేయాలని అనుకుంటున్నాము.